హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టాలీవుడ్లో జరుగుతున్న ఓ సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చర్చించబోతున్నాం. అదే గద్దర్ ఫిల్మ్ అవార్డులు. తెలంగాణ ప్రభుత్వం 14 సంవత్సరాల తర్వాత ఈ అవార్డులను తిరిగి తీసుకొచ్చింది. ఈ న్యూస్తో ఇండస్ట్రీ అంతా ఫుల్ జోష్లో ఉంది. కాస్త టైం తీసుకొని విషయంలోకి వెళ్దాం. ముందుగా మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి ఆసక్తికర అప్డేట్స్ మిస్ అవ్వకండి. మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి మాట్లాడాలి. పుష్ప 2 ది రూల్లో అతని యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్ కదా. అందుకే ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డు గెలిచాడు. బన్నీ సోషల్ మీడియాలో ఈ అవార్డు గురించి చాలా సంతోషంగా రియాక్ట్ అయ్యాడు. తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పాడు. ఈ గౌరవం తనకు చాలా స్పెషల్ అని అన్నాడు. నిజంగా పుష్ప 2 చూసిన వాళ్లకి తెలుసు, బన్నీ ఆ క్యారెక్టర్లో పూర్తిగా ఒదిగిపోయాడు. మీరు కూడా ఈ సినిమా ఫ్యాన్ అయితే కామెంట్స్లో చెప్పండి, ఓకేనా? ఇప్పుడు మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి. ఆయన ఈసారి అవార్డు తీసుకోలేదు. కానీ దేవర సినిమాకి బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు గెలిచిన గణేష్ ఆచార్యను మనస్ఫూర్తిగా అభినందించాడు. ఎక్స్లో తారక్ పెట్టిన పోస్ట్ చూస్తే ఆయన గొప్ప మనసు కనిపిస్తుంది. సీరియస్గా తారక్ లాంటి వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారా అనిపిస్తుంది. ఈ అవార్డులను ప్రముఖ నటి జయసుధ గారు జ్యూరీ చైర్పర్సన్గా ప్రకటించారు. ఇంకా ఎవరు గెలిచారంటే నివేదా థామస్ ఉత్తమ నటిగా, కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ బెస్ట్ డైరెక్టర్గా అవార్డులు సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ టాలెంట్ ఏ రేంజ్లో ఉందో ఈ అవార్డులు చూపిస్తున్నాయి కదూ. మీకు ఈ గద్దర్ అవార్డుల గురించి ఏమనిపిస్తోంది? అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తారా, లేక వేరే ఎవరికైనా జై కొడతారా? కామెంట్స్లో మీ ఫీలింగ్స్ షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మిస్ అవ్వకండి. మా గత వీడియోలో పుష్ప 2 బాక్సాఫీస్ రికార్డుల గురించి మాట్లాడాం. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి.